కొద్దిగా అద్దులు దాటి మాటలు ఆయన ప్రతిదానికి మరి ఆయన పెద్దాన్ని ఎందుకు లాగుతున్నారు? ఆయన పోయి ఆయన రెస్ట్ తీసుకుంటున్నాడు కదా ఫామ్ హౌస్ లో, రెస్ట్ తీసుకొనియండి పాపం ఆయనని. ఎందుకు ప్రతిదానికి ఆయన లాగేసి ఆయన పేరు చెప్పుకొని మీకేమైనా దమ్ముంటే మీరు కొట్లాడండి, ప్రజా సమస్యలు కొట్లాడండి, అది చేయండి. కానీ అనవసరంగా ఈ వాళ్ళని తీసుకొచ్చి జాతి పిత్తలని ఎవరా ఇంకొక ఇది ప్రజలకు ఏ రకంగా ప్రజలకు గాని ప్రజా సమస్యలకు గాని రాష్ట్ర అభివృద్ధికి గాని సంక్షేమానికి గాని ఏ విధానికి ఉపయోగపడనటువంటి చర్చ సార్ ఇది. రైట్. రామరెడ్డి గారు మరో ముఖ్యమైనటువంటి పాయింట్ కూడా ఈరోజు కడియం శ్రీహరి గారు మాట్లాడినటువంటి అంశం, తెలంగాణ సెంటిమెంట్ కి సంబంధించి ఎన్నాళ్ళి సెంటిమెంట్ ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తారంటూ కూడా ఆయన క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర సాధన అయిపోయింది, ఇప్పటికీ కూడా సెంటిమెంట్ అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. మీ ఇంట్లో మీ కుటుంబంలో ఎవరి మీదైనా కేసులు నమోదైతే రాష్ట్రానికి అన్యాయం చేసినట్టు హడావిడి చేస్తున్నారు అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి. దీని మీద ఏం చెప్తారు రామరెడ్డి గారు? కేసీఆర్ తెలంగాణ ఉద్యమం కాదు. రామరెడ్డి గారు ఒక్క నిమిషం, వెంకటస్వామి గారు ఒక్క పాయింట్ అయితే యాడ్ చేస్తారంట. తెలంగాణ సెంటిమెంట్ తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు ఉంటది. ఎవరికి అధికారం లేదు. తెలంగాణ సెంటిమెంట్ ఎవరు ఎన్కాజ్ చేసుకుంటున్నారు? తెలంగాణ అనేటువంటి భావన, ఆ భావనను తెలంగాణ యొక్క స్వాభిమానం, అది తెలంగాణ సెంటిమెంట్ కాదు. అది తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎవ్వరు చంపలేరు. ఏ పార్టీ చంపలేదు, ఏ వ్యక్తి చంపలేడు, ఏ వ్యక్తి క్వశ్చన్ కూడా చేయొద్దు. అది శ్రీహరి గారు కావచ్చు, నేను కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, లేకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కిషన్ రెడ్డి సాబు కావచ్చు, ఎవరు కావచ్చు. తెలంగాణ ఇస్ తెలంగాణ, అభిమానం ఉండొద్దంటారు ఏందండి? కానీ బీఆర్ఎస్ ఓన్ చేసుకుంటుంది అనేది ఆయన అభ్యంతరం. బీఆర్ఎస్ ఏ రకంగా ఓన్ చేసుకుంటుంది అనేది ఆయన అభ్యంతరం. ఓకే, నేను మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. ఒకసారి రామరెడ్డి గారు వెర్షన్ విందాం. రామరెడ్డి గారు కంటిన్యూ. ఒకటండి, తెలంగాణ అనేది టిఆర్ఎస్ అనేది పొలిటికల్ ఉద్యమం అప్పుడు ఉంది. ఉద్యమం తర్వాత ఆయనే చెప్పింది ఒక రాజకీయ పార్టీ, ఇందులో అందరూ ఉంటారు, అన్ని అయిపోతాయి. ఇప్పుడు సెంటిమెంట్ గురించి వాళ్ళు పార్టీ ఓన్ చేసుకుంటానికి వీల్లేదు, అయిపోయింది, ఇది గతించిపోయింది. ఆ రోజు ఉద్యమాల్లో ముందరున్నాడు, అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తేనే వచ్చింది. ఈడ ఎవరు సపోర్ట్ చేయని వాళ్ళందరూ ఇవాళ అధికారంలో వెంకటస్వామి గారు చెప్పింది 100% కరెక్ట్. మనం ఒకటే అడుగుతున్నాం, తెలంగాణలో ఏది జరిగినా ఇప్పుడు రాజకీయ పార్టీగానే చేయాలి, కానీ తెలంగాణకి ఏదో అంటగడుతున్నాం. అది అంటగట్టడం తప్పు. వాళ్ళు ఉన్నప్పుడు, అధికారం వాళ్ళు ఉన్నప్పుడు, తెలంగాణ వాళ్ళు కోదండరామ్ గారు ఇల్లు వాళ్ళకి వచ్చినప్పుడు తెలంగాణ అన్యాయం చేసినట్టు అయిందా కాదా? అది ఆ రోజు ఈ ఇళ్లను అరెస్ట్ చేస్తే ఏదైతే జరుగుతుందో, జేఏసీ చైర్మన్ ఉంటే కేసీఆర్ పెట్టిరా ఎవరు పెట్టిరా, ఆయన ఇల్లు తలుపులు వాళ్ళు కొట్టిన రోజు బాధపడొద్దా మీరు? తెలంగాణ వాదులు అంటారు టీఆర్ఎస్ ఆ తప్పులు చేయలేదా? అన్ని ఏదైతే ఉందో కేసీఆర్ గారు అధికారంలో వచ్చినాక అంతకుముందు చెప్పారు, మనం ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ఎత్తేస్తుంది. ఏందండి, ఉద్యమంకి వెళ్ళి వచ్చిన పార్టీ ధర్నా చౌక్ ఎత్తేస్తుందా? అంటే ఇప్పుడు ఇంతకుముందు భవానీ గౌడ్ గారు అన్నారు, కేసీఆర్ సోనియా గాంధీని అన్నారు, వాళ్ళని మంచిగా లేరని మిమ్మల్ని తెచ్చారు. మిమ్మల్ని తెస్తే మీరు అదే చేస్తారు. కడియం శ్రీహరి అటువంటి తిట్టిన వాళ్ళని, తలసాని శ్రీనివాస్ యాదవ్ను, దానం నాగేందర్ రోడ్డు మీద బట్టి కొట్టిండు టీఆర్ఎస్ ఉద్యమకారులను. అలాంటి వాళ్ళందరినీ మీరు హక్కున చేర్చుకుంటారు, తనులు తిన్న వాళ్ళని బయటికి పెడతారు. ఇన్నయ్య గారు కానీ ఎవరు చాలా మంది ఉన్నారు తెలంగాణ ఉద్యమం, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు కానీ మేము కానీ పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో తెలంగాణ బిల్లు పెట్టే రోజు అరెస్ట్ అయిన ఉన్నాం. అయిన తర్వాత వీళ్ళందరినీ ఎవరిని ఇది చేయకుండా తన సొంతం ఎవరైతే మెచ్చుకుంటారో భజన పరులను జమ చేసుకున్నాడు, ఉద్యమకారులను దూరం కొట్టిండు. అందుకోసం ఈ రోజు అదిగాక టీఆర్ఎస్కి వెళ్ళి బీఆర్ఎస్ మారిన తర్వాత దట్ ఈస్ ఏ పొలిటికల్ పార్టీ, పొలిటికల్ విమర్శలు చేస్తారు. విమర్శలు చేసి దానికి తెలంగాణకు సంబంధం పెట్టి ఏదో తెలంగాణను అంటున్నట్టు అంటే తప్పుడు విధానం. అందుకోసం దాన్ని ఎవరు కూడా ఆ స్టాండ్ తోటి మాట్లాడితే అది మాకు నష్టం కాదు, తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకే నష్టమని తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. అయిపోయింది, తెలంగాణ తెచ్చిన తర్వాత ఇప్పుడు రాజకీయ పార్టీ అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటారు, బీఆర్ఎస్ పార్టీ అంతే, బీజేపీ అంతే. పొలిటికల్ విమర్శనే ఉండాలి. రామరెడ్డి అన్న టీఆర్ఎస్ వాళ్ళకు పేటెంట్ హక్కేం లేదు. నేను అదే చెప్తున్నా, పేటెంట్ అందరిది. ఇది తెలంగాణ కానీ వాళ్ళని పట్టుకుంటే తెలంగాణకు అన్యాయం. తెలంగాణ ఉద్యమకారులకు ఈపులు వలిగిన రోజు ఎవరు లేరు కదా. అందుకోసం ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ లో తెలంగాణ వాళ్ళు ఉద్యమకారులకు చాలా మందికి చాలా అన్యాయాలు జరిగినాయి. వాటి అన్నిటికీ తెలంగాణ వాదాన్ని జోడిస్తే వాళ్ళకు జోడిస్తే వీళ్ళకు కూడా జోడించుకున్నట్టు ఉంటుంది. కానీ ఈ రోజు అయిపోయింది. తెలంగాణ సెంటిమెంట్ అనేది కేసీఆర్ పొలిటికల్ పార్టీగా అన్యాయం చేసిరు, చైర్మన్లను మున్సిపల్ ఎలక్షన్ల వాడు అవి నేర్పిందంతా. కానీ నువ్వు
భస్మాసులు అస్తమైంది. కేసీఆర్ గారే చేసిర్రు ఇలాంటివన్నీ. ఒక్కొక్కరిని మనం చూసినాం, తుక్కుడాలో ఏం జరిగింది, ఎక్స్ అఫిషియో మెంబర్లు అని తెచ్చి ఈ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు చేసిన దాన్నే వాళ్ళ బాటలనే వీళ్ళు నడుస్తున్నారు. అంతా కూడా ఒకటి నాకు తెలిసింది ఏంటంటే వీళ్ళంతా కూడా తెలుగుదేశం స్కూల్లో చదువుకొని వచ్చిన వాళ్ళే. రైట్, ఓకే ఓకే. పావనిగౌడ్ గారు కేసీఆర్ ఆ స్కూల్లో చదివి తెలుగుదేశం స్కూల్ కు వెన్నుపోటుదారుడే వీళ్ళ స్కూల్లోకి వచ్చున్నాడు. మరి కేంద్రంలో అన్ని ఒకటే స్కూల్లో క్లాస్ టీచర్ ఒకరే, హెడ్ మాస్టర్ ఒకరే, వాళ్ళ దగ్గర చదువుకొని వచ్చిన వాళ్ళే ఇవాళ మొత్తం. పావనిగౌడ్ గారు నా క్వశ్చన్ వినాలి. పావనిగౌడ్ గారు రామరెడ్డి తెలుగుదేశం మీతోటే ఉన్నది ఇప్పుడు. ఉండొచ్చు, ఆంధ్రాలో ఉంది, తెలంగాణలో లేదు. రాజకీయ పార్టీల పరంగా అలయన్సులు ఉండొచ్చు, కానీ వాళ్ళ ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు. దాంట్లో తప్పు లేదు. కానీ మేము అలయన్స్ ఉన్నంతలో స్కూల్లో చదువుకున్న వాళ్ళం కాదు. మా ఐడియాలజీ వేరు, వాళ్ళ ఐడియాలజీ వేరు. రైట్, ఓకే ఓకే రామరెడ్డి గారు. చాలా మంది ఉన్నారు రామరెడ్డి. పావనిగౌడ్ గారు కేసీఆర్ కుటుంబం మీద కేసులు పెడితే తెలంగాణకు అవమానించినట్లు ఏ రకంగా అవుతుంది? ఇది కడియం శ్రీహరి గారి క్వశ్చన్. ఏం చెప్తారు? ఆన్సర్ ఏం చెప్తారు పావనిగౌడ్ గారు? ఇప్పుడు అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అన్నారా లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారా ఆ మాట? కడియం శ్రీహరి గారి కామెంట్ అది. ఏ రకంగా కేసీఆర్ కుటుంబం మీద కామెంట్స్ చేస్తే ఏ రకంగా తెలంగాణను అవమానించినట్లు అవుతుంది? ఇది కడియం శ్రీహరి గారు ఈ రోజు అడిగిన క్వశ్చన్. అదే యాంకర్ గారు, ఇప్పుడు కడియం శ్రీహరి గారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? అది మీరు చెప్పాలి, ఆయన చెప్పాలి. ఆయన ఒప్పుకున్నట్టున్నారు, బరాబర్ నేను పార్టీ మారినా అని. ఈ రోజు అదే డెవలప్మెంట్ కోసం బరాబర్ నేను పార్టీ మారినా అన్నారు ఆయన. పార్టీ మారినా అని చెప్పుకుంటున్నాడు, కానీ స్పీకర్ దగ్గరికి పోయేసరికి పార్టీ మారలేదని అవి వస్తున్నాయి కదా. ఇప్పుడు ఏదైతే జరుగుతుందో తెలంగాణలో ప్రతి ఒక్కరూ తెలంగాణ రాజకీయాలను దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యావంతులు, ఉద్యమకారులు మళ్ళొక్కసారి కూడా చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు సమిష్టి కృషి వల్ల వచ్చింది అనేసి వెంకటస్వామి అన్న గారు అన్నారు. సమిష్టి చేసింది ఎవరండి? అందరినీ ఏకీకృతంగా నడిపింది ఎవరండి? కేసీఆర్ గారు కదా. ఆనాడు జై తెలంగాణ అంటే సంపుడో సచ్చుడో లేకపోతే జైళ్లల్లో పెట్టుడో నరుకుడో ముక్కలు చేసుడో అట్లుంటుండే. ఆనాడి కాలంలో ఏటికి ఎదురీడినట్టు బాపు కేసీఆర్ గారు ఒక్కడిగా బయలుదేరి మీరు మళ్ళీ అక్కడికే వస్తున్నారు. పావనిగౌడ్ గారు మీరు మళ్ళీ అక్కడికే వస్తున్నారు. కేసీఆర్ కాంట్రిబ్యూషన్ విషయంలో, ఏకీకరణ విషయంలో, ఉద్యమకారులందరినీ ఏకీకరణ చేయడం విషయంలో, కేసీఆర్ కాంట్రిబ్యూషన్ విషయంలో ఎవరికి ఏ రకమైనటువంటి సందేహం లేదు, ఎవరికి ఎలాంటి డిస్ప్యూట్ లేదు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఏం చేశారు? దాని మీద క్వశ్చన్ చేస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏం చేసిండ్రు అనేది ఈటల రాజేందర్ గారిని అడిగితే తెలుస్తుందండి, గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారిని అడిగితే తెలుస్తుందండి, బతుక సుమన్ గారిని అడిగితే తెలుస్తుందండి, గ్యాదర్ కిషోర్ గారిని అడిగితే తెలుస్తుందండి, మధుసూదనాచారి గారిని అడిగితే తెలుస్తుందండి. ప్రతి ఒక్క తెలంగాణ ఉద్యమకారులైన మన స్వామి గౌడ్ అన్న గారిని అడిగినా, శ్రీనివాస్ గౌడ్ అన్న గారిని అడిగినా, వీళ్ళందరిని అడిగినా కూడా తెలుస్తుంది. తెలంగాణ ఉద్యమకారులకు ఎలాంటి స్థానాన్ని ఇచ్చి గౌరవించుకున్నారో కేసీఆర్ గారు అనేది తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వరరావును, వెంకటేశ్వరరావును వీళ్ళందరినీ చెప్పు. ముందు చెప్తే ఇప్పుడు నేను చెప్తా. ముందు చెప్తే చెప్పు. నీళ్ళ కృష్ణా జలాల మీద ఢిల్లీలో కృష్ణా జలాలు ఇవన్నీ ఒక్క నిమిషం వెంకటస్వామి గారు ఒక్క నిమిషం ప్లీజ్. రామరెడ్డి గారు, వెంకటస్వామి గారు ఒక్క నిమిషం ఆగాలి. పావనిగౌడ్ గారు నా క్వశ్చన్ వినాలి. పావనిగౌడ్ గారు నా క్వశ్చన్ వినాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత సంగతి నేను ఒక్క క్వశ్చన్ అడుగుతున్నాను. ఉద్యమాల పురిటిగడ్డ అంటాం మనం ఉస్మానియా యూనివర్సిటీని. అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో ఒక ఉద్యమ కీలక నాయకుడిగా కేసీఆర్ గారు ఉస్మానియా యూనివర్సిటీకి ఎన్నిసార్లు వెళ్ళారు? ఎందుకు వెళ్ళలేదండి? ఎన్నిసార్లు వెళ్ళారు? ఎందుకు వెళ్ళలేదండి? వెళ్ళలేదా అనేది మొన్న రేవంత్ రెడ్డి గారు ఏదైతే డబ్బులు ఇచ్చినా అని చెప్పుకున్నాడో, ఏదైతే
ఆయన తప్పు చేసిండు, ఆయన దానికి సంబంధం లేదు. మాట్లాడుతుంటే మీరు ప్లీజ్ వన్ బై వన్ ప్లీజ్ మీరు మాట్లాడుతుంటే నేను మధ్యలోకి రాలేదు. నేను మాట్లాడుతుంటే మీరు మధ్యలోకి రాకండి. నేను ఒక ఉద్యమకారుని బిడ్డగా మీరు ఒక ఉద్యమకారులు కాబట్టి గౌరవిస్తున్నా. ఓకేనా? మీరు మధ్యలో